ఓకే. సో నెక్స్ట్ వచ్చేది మనకి క్యాలిక్యులస్ మెథడ్. క్యాలిక్యులస్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ అయిపోయింది, ఆల్జీబ్రిక్ మెథడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేది మనకి క్యాలిక్యులస్ మెథడ్. సో క్యాలిక్యులస్ మెథడ్ కూడా యూజ్ చేసి మనం కావాల్సిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా డెరైవ్ చేసుకోవచ్చు. కంపేర్ టు కన్వెన్షనల్ మెథడ్ అంటే థియరీ పరంగా మనం ఇప్పుడు డెరైవ్ చేసిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కన్నా ఎగ్జాక్ట్ యాజ్ పర్ డెఫినేషన్స్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ యూజ్ చేసి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్నది మనం డెరైవ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది అన్నది ఈ ఒక కరెక్ట్ మెథడ్ లో ఉంటుంది అనమాట. క్యాలిక్యులస్ మెథడ్ లో మనం ఏదైతే డెఫినేషన్ పరంగా మనం ఏవైతే థియరీ చెప్పుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెలాసిటీ అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అనేసి, ఓకేనా. అలానే యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేసి. సో ఎగ్జాక్ట్ గా ఈక్వేషన్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని డెరైవ్ చేస్తాం క్యాలిక్యులస్ మెథడ్ యూజ్ చేసి. సో ఫస్ట్ ఇది మనం యాక్సలరేషన్ తీసుకున్నాం, ఓకేనా. ఫస్ట్ మనకి యాక్సలరేషన్ కన్సిడర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమనుకోవచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా, ఓకేనా. సో దీన్ని మనం ఏ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్స్ టు డివి కింద మనం రాసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం విత్ ఇన్ ద లిమిట్స్. మనకి 0 to టైం, ఇక్కడ డిటి అని ఉంది కాబట్టి టైం ఇంటర్వల్ మనకి 0 to టైం అన్నది లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. ఫస్ట్ కండిషన్, ఎందుకంటే ఏ అనే దగ్గర మనకి 0 సెకండ్ స్టార్ట్ అయితే బి అనే పాయింట్ వచ్చేసరికి t సెకండ్స్. మనకి కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆర్ యూనిఫామ్ యాక్సలరేషన్ తో బాడీ ట్రావెల్ చేస్తున్నా చెప్పాను కాబట్టి ఏ బయటికి రిమూవ్ చేశారు. ఓకే. సో ఇంటిగ్రల్ అన్నది ఓన్లీ మనకి టైం కి మాత్రమే, టైం వేరీ అవుతుంది ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు. సో అందుకే దీనికి మాత్రమే మనం ఇంటిగ్రల్ అప్లై చేసాం. నెక్స్ట్ వెలాసిటీ కూడా వేరీ అవుతుంది. ఎలాగా మనకి ఇనీషియల్ గా వెలాసిటీ స్మాల్ యూ, అలానే బి అనే పాయింట్కి వచ్చేసరికి క్యాపిటల్ బి. సో ఇది కూడా వేరీ అవుతుంది కాబట్టి దీనికి కూడా ఇంటిగ్రల్ అప్లై అవుతుంది. సో మనకి ఇంటిగ్రల్ డిటి అంటే మనకి వచ్చే ఏమవుతుంది, మనకి ఇంటిగ్రల్ అంటే మనకి యాంటీ డెరివేటివ్ కాబట్టి మనకి ఓన్లీ టైం అనే ఫంక్షన్ మాత్రం మిగులుతుంది. సో లిమిట్స్ 0 to t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ అగైన్ మళ్ళీ డివి కాబట్టి ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకోవాలి కాబట్టి మనం మళ్ళీ యాంటీ డెరివేటివ్ ఫంక్షన్ కాబట్టి ఓన్లీ బి మాత్రం ఉంటుంది విత్ ఇన్ ద లిమిట్స్ u to b. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఎఫ్ ఆఫ్ బి అనే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది మనకి లిమిట్స్ ఏ టు బి ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ బి అనే ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేశాక మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఈ ఏదైతే నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను సేమ్ అదే ఫార్మాట్ లో మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో ఏ ఇంటూ ఈ టీలో ఫస్ట్ ఏం లిమిట్ అప్లై చేశాను నేను, అప్పర్ లిమిట్. సో ఫస్ట్ టీ మైనస్ లోవర్ లిమిట్ అంతా ఇక్కడ 0 కాబట్టి 0. సో నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా సిమిలర్ గా మనం ఏం చేయాలి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మైనస్ నెక్స్ట్ మనం ఏం చేయాలి ఆఫ్ ఏ అంటే ఏ అనే లిమిట్ అంతా యూ. సో సేమ్ ఇది ఏదైతే ప్రాపర్టీ ఇది మనకు ఉంటుంది అన్నమాట క్యాలిక్యులస్ మెథడ్ లో మనం ఇంటిగ్రేషన్స్ అమలు చేస్తున్నప్పుడు ఇది మ్యాథమెటికల్ ప్రాపర్టీ కింద మనం యూజ్ చేస్తాం. సో b మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు at అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ b ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at అనే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం చెప్పాను నేను, ఇన్స్టంటేనియస్ వెలాసిటీని మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పొజిషన్ అంటామని చెప్పాను. సో దాన్ని యూజ్ చేద్దాం. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt. సో b ఇంటూ dt ఈజ్ ఈక్వల్స్ టు dx. సో ఇక్కడ కూడా సేమ్ ఇంటిగ్రల్ అప్లై చేయండి, బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ v ఇంటూ dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx. సో ఇక్కడ మనకి జనరల్ గా మనకి ఇనీషియల్ పొజిషన్ మనకి జనరల్ గా ఏ అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు నేను ఆల్రెడీ బాడీ అన్నది సమ్ వెలాసిటీ ఇనీషియల్ గా ఏ అనే పాయింట్ వస్తున్నప్పుడే సమ్ వెలాసిటీ యూతో వస్తుంది అనేసి మనం స్టార్టింగ్ కన్సిడర్ చేసాం ఆల్జీబ్రిక్ మెథడ్ లో. సో అక్కడికి వచ్చినప్పటికి ఇనీషియల్ గా పొజిషన్ ఏ అనే పాయింట్ రీచ్ అయ్యేటప్పటికి ఎక్కడో ఆరిజిన్ దగ్గర నుండి ఇక్కడికి డిస్టెన్స్ x0 అనుకుంటున్నాం. సో అప్పర్ లిమిట్ ఏమవుతుంది మనకి బి అనే పాయింట్ కి ట్రావెల్ చేసేసరికి ఒక రెఫరెన్స్ పాయింట్ నుండి x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ మనకి వెలాసిటీ అనే టర్మ్ ఇక్కడ కాన్స్టెంట్ కింద పెట్టుకుంటే సో మనకి ఇక్కడ ఏమవుతుంది v బయటకు వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇంటిగ్రల్ 0 to t మనకు ఓన్లీ ఏ నుంచి బీకే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 0 to t అవుతుంది. నెక్స్ట్ డిటికి మాత్రం మీరు ఇంటిగ్రల్ అప్లై చేస్తారు. సో ఇక్కడ కూడా x0 x సో tx. సో ఇక్కడ నేను వెలాసిటీ అనే టర్మ్ ఎందుకు బయటికి తీసుకొచ్చానంటే ఆల్రెడీ మన ప్రీవియస్ కేసులో మనకి వెలాసిటీ యొక్క ఫంక్షన్ కి మనకి ఏం వచ్చింది, మనకి u ప్లస్ at అనే టర్మ్ మనం డెరైవ్ చేసాం.
సో దీనికి ఇప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at అన్నది అప్లై చేయండి. సో నెక్స్ట్ ఈ dtతో దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత టోటల్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంటిగ్రల్ x0 ఇంటూ ఎక్స్ డిఎక్స్. యాక్చువల్ ఇక్కడ చేయక్కర్లేదు, నేను జస్ట్ మల్టిప్లై చేసిన అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి యూతో మల్టిప్లై చేస్తే 0 టు t udt ఒకసారి, అలానే ఇంటిగ్రల్ నెక్స్ట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ at ఉంది. సో ఇంటిగ్రల్ 0 టు t at dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x0 x dx అవుతుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమొస్తుంది, మనకి ఇంటిగ్రల్ ఇక్కడ u dt ఉంది కాబట్టి u అన్నది బయటకి ఇనిషియల్ వెలాసిటీ అన్నది b అనే పాయింట్ a అనే పాయింట్ దగ్గర కామన్ కాబట్టి u బయటకి తీసేయండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇంటిగ్రల్ dt మాత్రమే ఉంటుంది 0 టు t ప్లస్ ఇక్కడ కూడా కాన్స్టెంట్ యాక్సలరేషన్ అని చెప్పాను కదా, ఏ కూడా కాన్స్టెంట్ బయట రిమూవ్ చేస్తే 0 టు t t dt. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి t ఇంటూ dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x0 x dx. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి దాని కంటిన్యూషన్ చేద్దాం. ఇక్కడ సో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, దాని ప్రకారంగా మనకి LHS మనకి ముందు సాల్వ్ చేస్తే u ఇంటిగ్రల్ dt అంటే యాంటీ డెరివేటివ్ కాబట్టి t వస్తుంది మనకి. సో లోవర్ లిమిట్ అంతా 0, అప్పర్ లిమిట్ t ప్లస్ a అన్నది మన కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కాబట్టి a బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ t dt అని వచ్చినప్పుడు ఓకేనా, సో మనకి ఇంటిగ్రల్ ఏదైనా మనకి x టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఉంటుంది. ఓకేనా, క్యాలిక్యులస్ మెథడ్లో మనకి ఈ ఫార్ములాస్ మనం ముందుగానే మ్యాథమెటికల్గా మనం బైవర్ట్ చేసి రెడీగా ఉండాలి, లేకపోతే మనం వెంటనే ప్రాబ్లమ్స్ కానీ డెరివేషన్ కానీ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో a ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ మనకి ఎంత ఉంది t పవర్ 1. సో ఇక్కడ t పవర్ 1 అనుకుంటే మనకి ఏమవుతుంది, t స్క్వేర్ అవుతుంది బై 1 ప్లస్ 1 అంటే 2. సో దీని లిమిట్ అంతా 0 టు t ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంటిగ్రల్ dx అంటే మనకు వచ్చే ఫైనల్ గా మనకు అక్కడ 1 ఇక్కడ యాంటీ డెరివేటివ్ కాబట్టి x వస్తుంది ఫైనల్ అవుట్పుట్. నెక్స్ట్ x0 ఇది x పోర్షన్స్. నెక్స్ట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి u ఇంటూ డైరెక్ట్ గా వేసేస్తున్నాను నేను, ఇంకా t 2t ప్లస్ ఇంకా 0 సార్ t మైనస్ 0 అంటే మనకి t వస్తుంది డైరెక్ట్ వేస్తా. నెక్స్ట్ హాఫ్ a t స్క్వేర్ ఎక్కడ కూడా చూడండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ t మైనస్ 0 అంటే మనకి t స్క్వేర్ బై 2 t స్క్వేర్ మాత్రం వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి x అన్నది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ లోవర్ లిమిట్ అంతా x0. సో ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x0 ని నేను s అనుకుంటా, ఎందుకంటే మనకి a నుండి b కి మధ్యలో మనకి డిఫరెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే s అని నేను ఇందాకే మనం స్టార్టింగ్ లో డయాగ్రామ్ లో కన్సిడర్ చేసాం. సో సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా వచ్చేసింది, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ డెరైవ్ చేద్దాం. ఓకే, థర్డ్ వన్ మళ్ళీ దీన్ని సేమ్ డెరైవ్ చేద్దాం. సో మనకి థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ a ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt అనే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేసి. సో దీనిని మనం ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేయాలి. సో a ఇంటూ dt ఈజ్ ఈక్వల్స్ టు dv. ఓకే, సో దీనికన్నా ముందు ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ డెరైవ్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనకి ఆల్రెడీ s ఈక్వల్స్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అయిపోయింది, అలానే మనకి v ఈక్వల్స్ u ప్లస్ at అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ రావాలంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as చేయాలి కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే మనకి డిఫరెన్షియల్ కోషియంట్ కి మనం వెలాసిటీ కదా మనకి ఇక్కడ మనకి ఉంది డిఫరెన్షియల్ కోషియంట్, మనం వెలాసిటీకి అప్లై చేస్తాం. సో మనకు కావాల్సింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనే ఫంక్షన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. సో అలా ఇన్వాల్వ్ అయ్యాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు dv బై dt ఇంటూ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మనం dx బై dx తో మల్టిప్లై చేస్తే మనకి ఇప్పుడు రీఅరేంజ్ చేస్తాం. dv బై ఈ టర్మ్స్ రీఅరేంజ్ చేస్తే dx బై dt వస్తుంది. dx బై dt అంటే ఆల్రెడీ ప్రీవియస్ మనకి సెకండ్ డెరివేషన్ లో ఏం చెప్పాను, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే మనకి ఏ టర్మ్ వస్తుంది, వెలాసిటీ వస్తుంది. సో dv బై dx ఇంటూ ఇది క్యాపిటల్ V వస్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ కాబట్టి. సో ఇప్పుడు dx అనేది మల్టిప్లై చేస్తే
ఏ ఇంటూ డిఎక్స్ ఇది ఈక్వల్స్ టు బి ఇంటూ డివి. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ అప్లై చేయండి బోత్ సైడ్స్. ఏ ఇంటూ డిఎక్స్ ఇక్కడ ఇంటిగ్రల్ బి ఇంటూ డివి. లిమిట్స్ ఏమవుతాయి మనకి ఏ నుండి బికి మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకి ఆరిజిన్ ఎక్కడో రెఫరెన్స్ పాయింట్ నుండి మీరు ఎక్స్ నాట్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం ఏ అనే పాయింట్కి వచ్చినప్పుడు. అలానే బి అనే పాయింట్కి రీచ్ అవుతున్నప్పుడు ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ అన్నది చేసింది ఎక్కడో రెఫరెన్స్ పాయింట్ నుండి. అలానే ఆర్హెచ్ఎస్కి వచ్చేసరికి ఏ అనే పాయింట్ అనేది ఇనీషియల్ వెలాసిటీ యూ తోటి ఫైనల్ వెలాసిటీ బి తోటి మనకి ట్రావెల్ చేస్తుంది. సో ఏ నుండి బి వరకే కాబట్టి సో లిమిట్స్ ఇవ్వవుతాయి. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ బయటికి తీసేయండి. ఏ ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ లిమిట్స్ ఎక్స్ నాట్ ఇది ఎక్స్. ఇక్కడ కూడా ఇంటిగ్రల్ విడివి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వి పవర్ ఏం లేకపోతే 1 అనుకోవాలి. సో వి టు ద పవర్ 1 అంటే వి టు ద పవర్ 1 + 1 / 1 + 1 అంటే v²/2 వస్తుంది మనకి ఈ ఫార్ములా ప్రకారం. సో లోవర్ లిమిట్ యూ అప్పర్ లిమిట్ వి. సో దీని ప్రకారం ఏ ఇంటూ ఇక్కడ కూడా ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ మాత్రమే మిగులుతుంది. సో ఎక్స్ నాట్ ఇస్ అలానే ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్స్ అప్లై చేస్తే మీకు v² - u² / 2 వచ్చేస్తుంది ఆర్హెచ్ఎస్. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది వస్తుంది. థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే చూద్దాం. సో మనకి ఏ ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ అంతా ఎక్స్ లోవర్ లిమిట్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు v² - u² / 2. ఈ 2 LHS వస్తే ఏమవుతుంది 2a x - x నాట్ అంటే ఏం చెప్పాను ఏ నుండి బి వరకు వచ్చే డిస్ప్లేస్మెంట్ మాత్రం వస్తుంది. 2as ఈజ్ ఈక్వల్స్ టు v² - u². సో ఇది మనకి థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇది క్యాలిక్యులస్ మెథడ్ యూజ్ చేసి ఒక బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ క్యాలిక్యులస్ మెథడ్ యూజ్ చేసి అంటే జనరల్ డెఫినేషన్స్ అంటే మనకి ఆల్రెడీ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అలానే ఇందాక సెకండ్ ఫార్ములా చెప్పుకున్నాం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫార్ములాస్ యాజ్ పర్ డెఫినేషన్ మనం యూజ్ చేసి దాని మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా డిరైవ్ చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. తర్వాత ఇంకో కేసు ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్ని కూడా వేరే యూనిఫామ్ యాక్సలరేషన్ కండిషన్ లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ కేసు యాక్సలరేషన్ అక్కడ యూనిఫామ్ కాకుండా వేరియబుల్ యాక్సలరేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములాలో రాయలేం. నెక్స్ట్ క్యాలిక్యులస్ మెథడ్ లోని ఇంతవరకు మనం బాడీ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్ తో ఉన్నప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎలా డిరైవ్ చేయాలో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి వేరియబుల్ యాక్సలరేషన్ ఎప్పుడైనా మనకి బాడీ అన్నది వేరియబుల్ యాక్సలరేషన్ ఉన్నది అంటే వేరియబుల్ యాక్సలరేషన్ లో ఉంది అంటే వీ డు నాట్ directly applies the equations of motion. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేయకపోతే మరి ఎలాంటి ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నది మనకి వేరియబుల్ యాక్సలరేషన్ లో మనకి క్రియేట్ అవుతాయి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం క్యాలిక్యులస్ మెథడ్ యూజ్ చేసి. సో అగైన్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ acceleration as a function of టైమ్స్ లో ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాను. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ t. యాక్సిలరేషన్ అన్నది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ లో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే టైం తో పాటు యాక్సిలరేషన్ చేంజ్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు మళ్ళీ అగైన్ a ఈజ్ ఈక్వల్స్ టు dv/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ దీనికి చేస్తే మనకి కింద ప్రీవియస్ ఏమొచ్చింది యూనిఫామ్ యాక్సలరేషన్ లో v = u + at వచ్చింది కదా. సో ఇది ఎలాంటి ఫార్ములాకి చేంజ్ అయిపోతుంది ఇప్పుడు వేరియబుల్ యాక్సలరేషన్ వచ్చినప్పుడు అన్నది కన్సిడర్ చేద్దాం. సో a × dt = dv అవుతుంది. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ a dt ఇంటిగ్రల్ dv అవుతుంది. సో లిమిట్స్ ఏమవుతున్నాయి మనకి ఇక్కడ దీని ప్రకారం ఇంటిగ్రల్ ADT లో ఏ అంటే మనం ఏం చెప్పుకున్నాం మనం f ఆఫ్ t కింద మనం రాసుకోవాలి. f ఆఫ్ t ఇంటూ dt ఇంటిగ్రల్ dv అంటే ఇక్కడ మనకి లిమిట్ లోవర్ లిమిట్ ఇనిషియల్ వెలాసిటీ అప్పర్ లిమిట్ ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ కూడా టైం ఇంటర్వల్ 0 to t. సో మనకి ఎలాంటి ఫార్ములాకి చేంజ్ అయింది ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to t f ఆఫ్ t dt ఇక్కడ v ఇంటిగ్రల్ dv అంటే v వస్తుంది మనకి u × v. సో ఇంటిగ్రల్ 0 to t
ఎఫ్ ఆఫ్ టీ dt ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ u. సో ఫైనల్ గా మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఇంటిగ్రల్ 0 టు t ఎఫ్ ఆఫ్ టీ dt కింద మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది యూజ్ చేయాలంటే మనకి యాక్సలరేషన్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం, అంటే టైంతో పాటు మనకి యాక్సలరేషన్ కూడా వేరీ అవుతుంది. సో అలా వేరీ అవుతున్నప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్కి వచ్చేసరికి యాక్సలరేషన్ హ్యాస్ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ కింద కన్సిడర్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఇప్పుడు మనం యాక్సలరేషన్ అన్నది వెలాసిటీతో పాటు మనకి ఏదైతే మనకి ఏబి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ చేంజ్ అవుతున్నప్పుడు యాక్సలరేషన్ అన్నది కూడా మనకి వేరీస్ విత్ వెలాసిటీ అన్నది మనకి ఇక్కడ ఈక్వేషన్ తీసుకోండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ని మనం కన్సిడర్ చేద్దాం. సో v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt అనే ఫార్ములాలో మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఓన్లీ అన్నది ముందే చెప్పా యాక్సలరేషన్ ఓన్లీ వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ టైం అనే దాన్ని మనం ఎలిమినేట్ చేద్దాం. ఓకే, టైం అనే దాన్ని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం కాబట్టి dx బై dt ఇంటూ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని నేను dv తోటి మల్టిప్లై చేస్తాను. సో అంటే ఇప్పుడు యాక్సలరేషన్ అనే క్వాంటిటీని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి. సో v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dv అవుతుంది కదా, dx బై dv ఇంటూ నెక్స్ట్ వచ్చేసరికి dv బై dt అవుతుంది. టర్మ్స్ రీఅరేంజ్ చేస్తున్నాం. సో దీని ప్రకారం మనం ఏ రాసుకోవచ్చు, v ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ అంటే dv బై dt అంటే ఏ యాక్సలరేషన్ కదా, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ a ఇంటూ dx. సో నెక్స్ట్ వచ్చేసరికి v ఇంటూ dv బై a ఈజ్ ఈక్వల్స్ టు dx. సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే v ఇంటూ dv బై a అంటే మనం యాక్సలరేషన్ దేని మీద డిపెండ్ ఉంటుంది అని చెప్పాను, ఓన్లీ వెలాసిటీ మీద డిపెండ్ ఉంటుంది. సో ఇంటిగ్రల్ v dv బై f ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx. ఇక్కడ లిమిట్స్ లోవర్ లిమిట్ పొజిషన్ a దగ్గర x0 అలానే b అనే పాయింట్ దగ్గరికి పొజిషన్ ఉంది x అనేది ట్రావెల్ చేస్తుందని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ b. సో మనకి థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసరికి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసరికి ఫార్ములా ఇది అయ్యింది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే x మైనస్ x0 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ u టు b v dv ఇంటూ v ఇంటూ dv బై f ఆఫ్ b. సో సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అన్నది ఇది అయ్యింది మనకి, ఇది సెకండ్. ఓకే, సో యాక్సలరేషన్ ఇక్కడ ఓన్లీ మనకి వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం టర్మ్స్ లో మనకు టోటల్ ఆర్హెచ్ఎస్ అంతా కూడా టోటల్ వెలాసిటీ అనే టర్మ్సే వచ్చాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్, యాక్సలరేషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అయిపోయింది, వెలాసిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్. సో యాక్సలరేషన్ అన్నది ఓన్లీ మనకి పొజిషన్ మీద డిపెండ్ ఉంటుంది. a ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా a ఈజ్ ఈక్వల్స్ టు అదే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as k వాడాము. ఇక్కడ కూడా అదే a ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt. సో ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని పొజిషన్ తో కదా మనం ఇక్కడ చేంజ్ చేయాలి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మనం dx బై dx తో మల్టిప్లై చేద్దాం. చేసి టర్మ్స్ రీఅరేంజ్ చేస్తే a ఈజ్ ఈక్వల్స్ టు dv బై dx ఇంటూ dx బై dt, dx బై dt. సో దీని ప్రకారంగా a ఇంటూ dx ఇజ్ ఈక్వల్స్ టు dx బై dt ని అలా రాసుకోవచ్చు. మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే మనకి వచ్చేది వెలాసిటీ v ఇంటూ dv. సో ఈ ఈక్వేషన్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ a dv dx ఇంటిగ్రల్ a dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v ఇంటూ dv, ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v. సో ఇక్కడ కూడా పొజిషన్ అన్నది x0, ఇది x, లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో మనకి ఇంటిగ్రల్ a ని మనం దేంతో రీప్లేస్ చేయాలి, ఫంక్షన్ ఆఫ్ x. సో f ఆఫ్ x తోటి మనం రీప్లేస్ చేయాలి, ఎందుకంటే మనకి పొజిషన్ మీద మనకి యాక్సిలరేషన్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాంతో పాటు మనం రీప్లేస్ చేసాం. x0 x ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v dv అంటే v స్క్వేర్ బై 2 u టు v వస్తుంది మనకి సాల్వ్ చేస్తే. ప్రీవియస్ క్యాలిక్యులేషన్ మెథడ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ లో మనం ఏం డెరైవ్ చేసాం, సేమ్ అదే, అందుకే నీకు డైరెక్ట్ గా క్వాంటిటీస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ x0 టు x, ఈ 2 ఇటు పంపించేద్దాం, 2 ఇంటూ ఓకే f ఆఫ్ x dx ఇజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే v స్క్వేర్
తర్వాత లోపల లిమిట్ సబ్స్ చేస్తే మైనస్ యూ స్క్వేర్. సో ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ x0 టు x ఆఫ్ x dx. ఇది మనకి వేరియబుల్ యాక్సలరేషన్ లో, ఓకేనా, వేరియబుల్ యాక్సలరేషన్ లో మనకు వచ్చిన 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్నది ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది క్యాలిక్యులస్ మెథడ్ లో, ఓకేనా. సో మన ప్రీవియస్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ లో ఫార్ములాస్ మాత్రం ఇక్కడ యూజ్ చేయడానికి అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ.